సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల నటించినటువంటి శ్రీశ్రీ సినిమా 2016 జూన్ 3వ తారీఖున రిలీజ్ అయింది. సినిమా రంగంలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల మధ్యలో ఎప్పుడూ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆయన నటించిన ఏ సినిమా కూడా రిలీజ్ ఇంకా మరి అవ్వలేదు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిట్ట చివరి సినిమా శ్రీశ్రీ. ఈ సినిమాకి దర్శకుడు ముప్పనేని శివ. ముప్పనేని శివ చిన్నప్పటి నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే అభిమాని. ముఖ్యంగా పన్నెండు కాపురం సినిమా చూసి తన్మయత్వం చెంది ఆయన సినిమాని రెగ్యులర్గా చూసేటువంటి వ్యక్తి. ఆయన చేతి చలవ వల్లనే ఘనన అల్లుడు సినిమాతో ఆయన దర్శకుడయ్యారు. ఆ దశకం తర్వాత ఆయన 20 సినిమాలకి డైరెక్ట్ చేసి మళ్ళీ ఆయనతోనే చేసినటువంటి సినిమా ఇది. అదే వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి చివరి చిత్రం కూడా. ముప్పనేని శివ ఏ కోదండరామిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు ఇలాంటి చిత్రాలకు పనిచేశారు. పనిచేసినప్పుడు కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే అమితమైనటువంటి గౌరవం ఉండేది. ఆయన అంటే విపరీతమైన అభిమానం కూడా ఉండేది. ఆయన ఇచ్చినటువంటి అవకాశమే ఈరోజు చాలామందిని డైరెక్టర్లు చేసింది. అలాంటి అవకాశం పొందిన గోల్డెన్ ఆపర్చునిటీ మరి ముప్పనేని శివ కూడా వచ్చింది. ముప్పనేని శివలో ఉన్నటువంటి టాలెంట్ ఆయనకి గుర్తుపెట్టారు. ఆ టాలెంట్ని వెలికి తీశారు. ఆ వ్యక్తినే ఒక మంచి దర్శకుడిగా మోల్డ్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా టైటిల్ శ్రీశ్రీ అని ఎందుకు పెట్టారంటే, శ్రీరంగం శ్రీనివాసరావు మా అందరికీ తెలుసు, మహాకవి. ఈయన ఆవేశం పద్యాల రూపంలో మనకు వస్తూ ఉంటుంది. ఆ కవిత్వం చదువుకుంటే ఆ భావావేశం ఉండేటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ ఒక కామన్ మ్యాన్కి కోపం వస్తే, సమాజాన్ని ఎదిరించే పరిస్థితి వస్తే అదే ఈ శ్రీశ్రీ. శ్రీపాద శ్రీనివాసరావు ఒక రిటైర్డ్ లా ప్రొఫెసర్. ఆయనకి కుటుంబానికి జరిగిన అన్యాయమే ఈ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు. మరాఠీ సినిమా ఒక సక్సెస్ఫుల్ సినిమా ఆధారంగా తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకొని ఈ సినిమాని రూపొందించడం జరిగింది. తన కూతురికి జరిగిన అన్యాయం, ఆమె ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు. అలాగే పొల్యూషన్ అనేదాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకున్నారు. పొల్యూషన్ మీద ఆమె జరిపిన పోరాటం వల్ల కొంతమంది అమ్మాయిపై కక్ష కట్టి ఆమె చంపుతారు, మర్డర్ చేస్తారు. అటువంటి తరుణంలో అతను కోర్టుకు వెళ్ళిన శ్రీశ్రీ దంపతులకి న్యాయం ఎదురవ్వదు. వాళ్ళు అక్కడ అన్యాయమే గెలుస్తుంది. కూతురికి చంపిన వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు. అలాంటి తరుణంలో శ్రీశ్రీ తన న్యాయం, తన సలహా, తనకున్నటువంటి అడ్వెంచరస్ ఇవన్నీ కూడా కలగలిపి చట్టానికి దొరకకుండా తన కూతురిని చంపిన వాళ్ళని ఎలా పగ తెచ్చుకున్నదే ఈ సినిమా యొక్క ఇతివృత్తం. రివెంజ్ డ్రామాస్ సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో చేశారు. కానీ ఈ సినిమాలో కూడా అదే పని ఆయన చేశారు. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, వయసు పెద్దయినా కూడా తనలో ఏమాత్రం పసు తగ్గలేదు, నటనలో ఏమాత్రం పట్టింపు తగ్గలేదని చెప్పి నిరూపించుకున్నారు. ముఖ్యంగా విజయ నిర్మల, సూపర్ స్టార్ కృష్ణ మధ్య అనుబంధం మీకు అందరికీ తెలిసిందే. ఎంత తీయని బంధమో, ఎంత తీయని స్నేహమో. ఈ పాట ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు గడిపినటువంటి ఆ జీవితంలోని మధుర క్షణాలు ఈ పాట వింటూ ఉంటే మనకి చాలా మధురానుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎంతో గొప్ప పాట రాశారనిపిస్తుంది. విజయమ్మల ఈ పాట చిత్రీకరణ అయిపోయిన తర్వాత అడిగారట, ఈ సినిమాలోని ఈ పాట మా గురించే రాశారా, లేకపోతే సిచ్యుయేషన్గా రాశారని అడిగితే, లేదండి సిచ్యుయేషన్ ప్రకారమే మేము రాశామని చెప్పడంతో ఆవిడ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ సిచ్యుయేషన్ సాంగు కరెక్ట్గా వాళ్ళ జీవితానికి అన్వయించినట్టుగా సరిపోయింది. మరో పక్కన చూసుకుంటే ఒక క్లబ్ సాంగు జేమ్స్ బాండ్ వచ్చాడే నాకు నచ్చినోడు అంటే పాటలో కూడా సూపర్ స్టార్ కృష్ణలో ఏమాత్రం కూడా ఆకర్షణాశక్తి తగ్గలేదని నిరూపించే ఈ పాట అందరిని కూడా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఈ విధంగా ఈ సినిమా విశాఖపట్నం అలాగే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీల్లో చిత్రీకరించారు. అలాగే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా రామోజీరావు గారు, ఆయన సూపర్ స్టార్ కృష్ణకి అతి సన్నిహిత మిత్రులు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో చక్కటి కబుర్లు చెప్పుకునేవారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ మధ్య ఉన్నటువంటి మధురానుభూతులన్నీ కూడా
షేర్ చేసుకునేవాళ్ళు. కొంతకాలం వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ తర్వాత మళ్ళీ పోయి వాళ్ళిద్దరూ మళ్ళీ మంచి ఫ్రెండ్స్ అయినటువంటి తరుణంలో ఒక విధంగా చెప్పాలంటే అఫీషియల్గా వాళ్ళు కలిసినటువంటి చివరి రోజులు అవే. తర్వాత ఏదైనా ఫంక్షన్స్లో రామోజీ ఫిల్మ్ సిటీలో కలవచ్చు, కానీ మామూలుగా అయితే మాత్రం ఒక హీరోగా లేకపోతే ఒక సూపర్ స్టార్గా ఆ ఫిల్మ్ స్టూడియో అధినేతగా వాళ్ళు కలిసినటువంటి క్షణాలు అవే. వాళ్ళిద్దరూ ఎంతో చక్కటి అనుబంధాన్ని పెనవేసుకుపోయినటువంటి ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేం. పైగా రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా ఆయన ఆదేశించారట. సూపర్ స్టార్ కృష్ణ విజయమ్మల దంపతులకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయమని చెప్పారు. అలాగే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ అకామిడేషన్ వరకు కూడా అన్ని దగ్గరుండి ప్రత్యేక వసతులు కల్పించి ఆ ఫిల్మ్ షూటింగ్ నిరంతరాయం కూడా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు రామోజీరావు. ఇది వాళ్ళ స్నేహబంధానికి ఒక గుర్తుగా మిగిలిపోతుంది కూడా. ఎందుకంటే ఫిల్మ్ సిటీ అనగానే ఒక వ్యాపార బంధం ఉంటుంది, కానీ వ్యాపార బంధం మించి స్నేహబంధం ఇక్కడ నిలిచిపోయింది. ఇంకా ఈ సినిమాకి వచ్చేటప్పటికి ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు ఎంబీఏ చదివి వచ్చిన తర్వాత తీసినటువంటి సినిమా. ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ పాత్ర ఉంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్కి మరి అప్పట్లో సూపర్ స్టార్ అయినటువంటి మహేష్ బాబుని పెడితే బాగుంటుందని వాళ్ళు ఆలోచించారు. కానీ ఇక్కడ మొప్పలని శివ ఆలోచించిన విధానం ఏంటంటే అది చాలా చిన్న క్యారెక్టరు. మరి మహేష్ బాబు లాంటి సూపర్ స్టారు ఈ సినిమాకి వచ్చి ఆ క్యారెక్టర్ చేయాలి అంటే అది కష్టతరమైనటువంటి విషయం కాబట్టి అది బాగుండదేమో అడగటం అని చెప్పి సంశయించడం మొదలుపెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ ఇది గమనించి పర్వాలేదు మీరు అడగండి, ఒకవేళ అతను గనక ఖాళీ ఉంటే చేస్తాడని అనటంతో వెళ్ళి ముప్పలని శివ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర ఉంది మీరు చేయాలని అడగటంతో మహేష్ బాబు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే అప్పటికే ఆయన బ్రహ్మోత్సవం సినిమా ఫినిషింగ్ వర్క్లో ఉన్నారు. ఓ పక్కనేమో ఈ షెడ్యూల్స్ చాలా టైట్గా ఉన్నాయి. ఏం చేద్దాం అనుకున్నటువంటి తరుణం అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు ఈ సినిమాలో నటించరా అటువంటి ఒక మీమాంస, ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఒకరోజు మరి ఉప్పలనేని శివకి కబురు వచ్చింది మహేష్ బాబు ఇంటి నుంచి మాకు వచ్చి కలవమని చెప్పి. ముప్పలనేని శివ సూపర్ స్టార్ కృష్ణకి ఈ విషయం చెప్పినప్పుడు వెళ్ళండి కలవండి, బహుశా ఏమైనా మన సినిమాలో యాక్ట్ చేస్తారేమో అని ఆయన అన్నారు. వెళ్ళిన తర్వాత మహేష్ బాబు చెప్పారు, నాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల నేను యాక్ట్ చేయలేకపోతున్నాను, కానీ మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను అని చెప్పి అంగీకరించడంతో ఆనందంతో చాలా ఉప్పొంగిపోయారు. ఈ సినిమాకి మీరు చూస్తే వాయిస్ ఓవర్ మహేష్ బాబుది ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. కథాగమనంలోకి వెళ్ళటానికి ఈ వాయిస్ ఓవర్ కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు నరేష్ ఈ సినిమాలో మరి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేయటం జరిగింది. అలాగే మరి సుధీర్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు కూడా ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సుధీర్ బాబు ప్రియదర్శిని వాళ్ళ అబ్బాయి అంటే సూపర్ స్టార్ కృష్ణ మనవడు దర్శన్ ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ అపియరెన్స్ కనిపిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కుటుంబ కథా చిత్రంలో ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్గా ఉంటాయి. ఈ సినిమా పూర్తయి థియేటర్స్లోకి రిలీజ్ అయింది. క్లిక్ అని చెప్పేసి ఆ .com వాళ్ళు మొట్టమొదటిసారిగా తెలుగులో ప్రయోగం చేశారు. అదేంటంటే ఇండియాలో కాకుండా మిగతా విదేశాల్లో టీవీలోకే డైరెక్ట్గా సినిమా కొంత అమౌంట్ కనుక పే చేస్తే మంచి క్వాలిటీతో రిలీజ్ అయ్యేట్టుగా ఆ ప్రయోగాన్ని ఈ శ్రీశ్రీతోనే ఆరంభించడం జరిగింది. విదేశాల్లో కూడా ఈ సినిమా ఆన్లైన్లో చూసి దాదాపు చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు ఇది యావరేజ్ టాక్ మాత్రమే పొందగలిగింది. కారణం ఏంటంటే మే 28 ఆ ప్రాంతాల్లో బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ అయింది. బ్రహ్మోత్సవం ఆ టైంలో కొంచెం భారీ బడ్జెట్ సినిమా, పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా, అతి తక్కువ వ్యవధిలో మరి శ్రీశ్రీ సినిమా కూడా రిలీజ్ అయింది. బ్రహ్మోత్సవం కొన్ని అనేక కారణాల వల్ల విజయవంతం కాలేకపోయింది. ఆ ఎఫెక్ట్ కూడా శ్రీశ్రీ మీద పడింది. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాని తప్పనిసరిగా చూశారు. ఇప్పటికీ కూడా
ఈ సినిమాని చూస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి అది స్వీట్ మెమరీ. ఆయన 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో చేసినటువంటి సినిమా. ఈ సినిమా తర్వాత ఆయన మరి నటించలేదు. వాళ్ళకి తీపి గుర్తుగా మిగిలిపోయినటువంటి సినిమా. విజయ నిర్మల, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా చూస్తుంటే మనకి పాత రోజులు గుర్తుకొస్తాయి. సాక్షి సినిమాతో మొదలుపెట్టినటువంటి ఈ జంట పయనం శ్రీశ్రీతో ముగిసిపోయింది. ఆ తర్వాత కాలంలో మేడం విజయమల్ల మరణించడం అదొక విషాదం. ఆ తర్వాత అనేక రకాల విషాదాలు జరిగాయి అనుకోండి. కానీ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈరోజు మన మధ్య లేరు. కానీ ఆయన తీయటి జ్ఞాపకాలు మాత్రం మనకు ఉండిపోతాయి. తెలుగు సినిమా రంగంలో ఆయన అనేక ప్రయోగాలు చేశారు. అనేక రకాలైనటువంటి సాహసాలు చేశారు. అనేక రకాలైనటువంటి ఫైట్స్ చేశారు. అనేక రకాల సాహస కృత్యాలు చేశారు. ఇవన్నీ కూడా శ్రీశ్రీ సినిమాలో చూస్తూ ఉంటే అంత వయసులో కూడా ఆయనలో ఏమాత్రం పటుత్వం తగ్గలేదు. నటన పటిమ తగ్గలేదు. పోరాటం అంటే ఫైటింగ్ స్పిరిట్ తగ్గలేదని మనకు అనిపిస్తుంది. కొన్ని సిచ్యుయేషన్స్లో ఆయన నట వైభవం కనుక చూస్తూ ఉంటే ఇంత గొప్పగా ఉన్నారు ఈ టైంలో కూడా అని మనకు అనిపించక మానదు. ఏది ఏమైనా శ్రీశ్రీ అభిమానుల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసింది. అలాగే వాళ్ళ మైండ్ల్లో ఎప్పుడు రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ముప్పలేని శివతో సూపర్ స్టార్ కృష్ణ ఒక మాట అన్నారు. శివ, నువ్వు చాలా అద్భుతంగా తీసావు. మాకు ఈ పెద్ద వయసులో మేమెంతో ఒక విధంగా రిటైర్ అయిపోయాం అనుకున్న టైంలో మా చేత సాహస కృత్యాలు చేయించావు. నీతో ఎన్నో సినిమాలు చేయించయ్యా అని చెప్పేసి చాలా ఆనందంగా అన్న మాటలు ఇప్పటికీ కూడా మనకి చాలా గింగురమంటూ ఉంటాయి. అలాంటి అంటే ప్రతిభావంతుల్ని ప్రోత్సహించిన సూపర్ స్టార్ కృష్ణ ఆయన కనుక ఇంకొంతకాలం ఉండుంటే ఇంకెంతమంది గొప్ప టాలెంట్ ఉన్న దర్శకులు వచ్చేవాళ్ళు కదా అని మనకు అనిపిస్తుంది. ఏదేమైనా శ్రీశ్రీ సినిమా అభిమానులకి మాత్రం చాలా మంచి సినిమాగా ఎప్పుడూ కూడా చిరకాలం గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతుంది. మరి మీరు చూసారా? చూస్తే మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.